హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు నార్మల్గా చెప్పేది ఏంటంటే, నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఎందుకు ఇస్తున్నాను అంటే, అంతకుముందు నేను కొన్ని వీడియోస్లో చూశాను. కింద కామెంట్లో చాలా వరకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. అందుకని నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్గా. టాపిక్ వచ్చేసి ఇరిగేషన్ అంటే నార్మల్గా తెలుగులో నీటి పారుదల అంటారు. అంటే క్లియర్గా చెప్పాలి అంటే పొలానికి నీరు అందించడాన్ని ఇరిగేషన్ అంటారు. అందులో ఇరిగేషన్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇరిగేషన్ డెఫినేషన్ వచ్చేసి, ఇరిగేషన్ ఇస్ ద ఆర్టిఫిషియల్ అప్లికేషన్ ఆఫ్ వాటర్ టు పార్షియలీ మీట్ ద క్రాప్ ట్రాన్స్పిరేషన్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఆర్టిఫిషియల్ అని పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తారు అంటే, న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అంటే ఇప్పుడు మనకు వర్షం అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ అని మెన్షన్ చేశారు. అంటే మ్యాన్ మేడ్గా మనం అప్లై చేసేదాన్ని ఆర్టిఫిషియల్ అప్లికేషన్ అంటారు. ఇప్పుడు ఈ ఇరిగేషన్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాము. సర్ఫేస్ ఇరిగేషన్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ఇండియా. దీని ఎఫిషియన్సీ వచ్చేసి 60% ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ మెథడ్స్. సర్ఫేస్ ఇరిగేషన్లో ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫ్లడ్ ఇరిగేషన్ అంటే వాటర్ ఈస్ అప్లైడ్ టు ద క్రాప్ బై ఫ్లడ్డింగ్ ఇన్ ద సాయిల్ సర్ఫేస్. దిస్ ఈస్ ప్రాక్టీస్డ్ వేర్ ఇరిగేషన్ వాటర్ ఈస్ అబండెంట్. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్న టైంలో ఇరిగేషన్ అప్లై చేస్తారు. మోస్ట్లీ అడాప్టెడ్ ఇన్ వెట్లాండ్ ఏరియాస్ లైక్ రైస్. అంటే ఇది ఎక్కువ రైస్కి యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్. యూస్ఫుల్ ఇన్ యూనిఫామ్ సర్ఫేస్ సాయిల్స్ విత్ గుడ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చెక్ బేసిన్ ఇరిగేషన్ ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్ కామన్ అమంగ్ సర్ఫేస్ మెథడ్స్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ క్లోజ్ గ్రోయింగ్ క్రాప్స్ లైక్ వీట్, గ్రౌండ్నట్, పర్ల్, మిల్లెట్ ఎక్సెట్రా. ఈ మెథడ్ని నార్మల్గా క్లోజ్ గ్రోయింగ్ క్రాప్స్లలో మాత్రం అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించి టైప్స్ కానీ ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అవన్నీ పిక్స్ యాడ్ చేస్తాను మీకు లాస్ట్లో. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే వేరే వీడియో చేస్తాను సపరేట్గా, లేదంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. చెక్ బేసిన్లో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూసేద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రన్నింగ్ వాటర్ ఇంటూ రిలేటివ్లీ లెవెల్ బేసిన్స్ సరౌండెడ్ బై స్మాల్ రిడ్జెస్ ఫీల్డ్ విత్ స్లోప్ అప్ టు 3% can be irrigated by this method. It has too many ridges which occupy large area of land and requires too much of labor to form beds. అంటే ఇందులో 3% కంటే ఎక్కువ స్లోప్ ఉన్న ల్యాండ్ అయితేనే ఇరిగేట్ చేయడానికి వీలుంటుంది ఈ మెథడ్ యూజ్ చేసుకొని. దీనికి లేబర్ అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రింగ్ బేసిన్ మెథడ్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఓన్లీ ఫ్రూట్ క్రాప్స్. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ స్ట్రిప్ మెథడ్. ఈ మెథడ్లో ఏంటంటే ఫీల్డ్ నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ లాగా రిడ్జెస్ని బేస్ చేసుకొని డివైడ్ అవుతుంది. ఇది స్లోప్ ఆఫ్ 0.1% మధ్యలో ల్యాండ్ స్లోప్ ఉంటేనే ఇరిగేట్ అవ్వడానికి సూటబుల్ అవుతుంది ఈ మెథడ్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ క్లోజ్ గ్రోయింగ్ క్రాప్స్. అన్ని టెక్స్చర్ ఆఫ్ సాయిల్స్లలో, మీడియం టు హెవీ టెక్స్చర్ ఆఫ్ సాయిల్స్లలో ఇది సూటబుల్ అవుతుంది, కానీ శాండీ సాయిల్స్కి మాత్రం ఇది సూటబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫర్రో మెథడ్. దిస్ మెథడ్ ఈస్ జనరలీ యూస్డ్ టు ఇరిగేట్ రో క్రాప్స్ అండ్ వెజిటేబుల్స్. Sand is suited to soils in which infiltration rates are between 0.5 to 2.5 centimeters. ఫర్రో మెథడ్స్లో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ స్లోప్స్ వ్యారింగ్ ఫ్రమ్ 0.2 to 0.5%. The length of furrows may vary from 30 meters for sandy soils at lesser slope to 300 meters for heavy soils for greater slope. అర్థమైంది కదా. అంటే లెంత్ ఆఫ్ ఫర్రోస్ లెస్సర్ స్లోప్లో, గ్రేటర్ స్లోప్లో డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ సాయిల్స్ కూడా శాండీ సాయిల్స్ అప్పుడు 30 meters ఉంటుంది, లెస్సర్ స్లోప్ ఉంటుంది. 300 meters ఏమో హెవీ సాయిల్స్కి ఉంటుంది విత్ గ్రేటర్ స్లోప్. ఫర్రో ఇరిగేషన్ ఈజ్ సూటబుల్ టు మోస్ట్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఎక్సెప్ట్ శాండ్స్ దట్ హ్యావ్ వెరీ హై ఇన్ఫిల్ట్రేషన్ రేట్. ఈ ఫర్రో ఇరిగేషన్ అనేది అన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్లో సూటబుల్గా ఉంటుంది ఎక్సెప్ట్ శాండ్స్ దట్ హ్యావ్ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉండే శాండ్స్కి తప్ప మిగతా అన్ని సాయిల్స్లో సూటబుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి కారిగేషన్ అంటే స్మాల్ అండ్ షాలో ఫర్రో ఆర్ నోన్ యాజ్ కారిగేషన్ సూటబుల్ ఫర్ క్లోజ్ గ్రోయింగ్ క్రాప్స్ లైక్ వీట్, గ్రౌండ్నట్ ఎక్సెట్రా. Surge irrigation అంటే the term surge irrigation is the
intermittent application of water to the field surface under gravity, how which results in the series of on and off modes of consult and variable time span. ఇందులో టైం స్పాన్ని బేస్ చేసుకొని వాటర్ని ఆన్ అండ్ ఆఫ్ ప్రాసెస్లో ఇరిగేట్ చేస్తారన్నమాట పొలానికి. దిస్ టైప్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ వాటర్ సప్లై అండ్ కట్ ఆఫ్ రిజల్ట్స్ ఈజ్ మినిమైజ్డ్ డీప్ పర్కోలేషన్ అండ్ రన్ ఆఫ్ లాసెస్. నెక్స్ట్ వచ్చేసి సబ్సర్ఫేస్ ఆర్ సబ్సాయిల్ ఇరిగేషన్ సిస్టమ్. ఇదేంటంటే వాటర్ సప్లైడ్ ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ ఫీల్డ్ డిచెస్ త్రూ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ జనరలీ ఫాలోడ్ ఇన్ వెస్టర్న్ ఏరియాస్. ఇది ఎక్కువ వెస్టర్న్ ఏరియాస్లో అప్లై చేస్తారు. దిస్ మెథడ్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ కేరళ ఫర్ కోకోనట్ గార్డెన్ అండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ గుజరాత్లో శాండీ లోమ్ సాయిల్స్ ఫర్ వెజిటేబుల్స్ అన్నమాట. వెజిటేబుల్స్లలో యూజ్ చేస్తారు కేరళలో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఆర్ ఓవర్ హెడ్ ఇరిగేషన్. ఇదేంటంటే వాటర్ ఈజ్ సప్లైడ్ విత్ ప్రెషర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎనీ క్రాప్ ఆర్ సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థిన్ స్ప్రే. ది సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ స్ప్రింకిల్స్ heads or nozzles which are mounted on risers and lateral lines taken from the main line, which is further connected to a pumping unit. The rate of spray of water can be regulated and natural rainfall can be stimulated. Sprinkler irrigation can be used for almost all crops. ఇది all crops కి యూజ్ చేయొచ్చు except rice and jute and on most soils except heavy and clay soils కి. అంటే ఇప్పుడు ఇది అన్ని సాయిల్స్కి క్రాప్స్కి యూజ్ చేయొచ్చు. సాయిల్స్లలో ఎగ్జామ్షన్ దేనికంటే క్లే సాయిల్స్కి, హెవీ క్లే సాయిల్స్కి పని చేయదు, ఎందుకంటే ఆల్రెడీ అది క్లే అంటే బురద బురదలాగా ఉంటుంది. అలాగే రైస్కి ఉన్న జూట్కి మాత్రం ఇది పని చేయదు, ఎందుకంటే రైస్కి జూట్కి కూడా మనకి వాటర్ చాలా ఉండాలి కాబట్టి ఇది పని చేయదు. ఇట్ ఈస్ ఎస్పెషలీ సూటెడ్ ఫర్ ఫీల్డ్స్ విత్ స్టీప్ స్లోప్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ టోపోగ్రఫీ. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఈ ఇరిగేషన్ టైప్స్ గురించి అన్నిటి గురించి వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి ఇరిగేషన్ ఎఫిషియన్సీ ఏమో 75% ఉంటుంది. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్, సూటబుల్ ఫర్ అన్డల్టింగ్ టోపోగ్రఫీ అండ్ శాండీ సాయిల్స్, సేవింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ 25 to 50% ఫర్ డిఫరెంట్ క్రాప్స్, డిశ్చార్జ్ రేట్ ఈస్ మోర్ దాన్ 100,000 liters per hour. ప్రెషర్ వచ్చేసి 25 to 4.5 kg/cm² ఉంటుంది. ఇంక్రీసెస్ 40% ఆఫ్ దిస్ మెథడ్ వెన్ కంపేర్ టు సర్ఫేస్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్. సర్ఫేస్ మెథడ్తో కంపేర్ చేస్తే ఇది 40% ఆఫ్ ఇంక్రీస్ ఉంటుంది ఇందులో, అండ్ 40 to 60% ఆఫ్ లేబర్ సేవింగ్ ఈస్ కంపేర్డ్. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ అండి. అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో ప్రతిదానికి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ ఫాలోడ్ అండర్ హై విండ్ వెలాసిటీ, హై ఇనిషియల్ కాస్ట్, హై ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్, 0.5 to greater than 10 kg/cm² ఎనర్జీ కావాలి. మోర్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిసీజెస్, దీనివల్ల డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కెనాట్ బి యూజ్డ్ ఫర్ రైస్ అండ్ జూట్ క్రాప్స్ ఇందాక చెప్పినట్టే. నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ఆర్ ట్రిక్కుల్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ని ట్రిక్కుల్ ఇరిగేషన్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ఇస్రాయల్. Drip or trickle irrigation is one of the latest methods of irrigation which is becoming increasingly popular in areas with water scarcity and salt problems. నీళ్ళు తక్కువ ఉన్న ప్లేసెస్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే నార్మల్గా మనకి వాటర్ సేవింగ్ కూడా ఇందులో చాలా ఉంటుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ స్లో అప్లికేషన్ వాటర్ ప్రాసెస్. ఇందులో ఏంటంటే మెకానికల్ డివైసెస్ ఎమిటర్స్ని లొకేట్ చేస్తారన్నమాట ఎక్కడైతే ఉండాలో అలాంగ్ వాటర్ డెలివరీ లైన్స్. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్ స్లో అప్లికేషన్ డ్రాప్ బై డ్రాప్ ఇన్ ద రూట్ జోన్స్ ఆఫ్ ద క్రాప్. అంటే రూట్ జోన్స్ వరకు వెళ్ళాగా డ్రాప్ బై డ్రాప్ వచ్చేటట్టు ఫిక్స్ చేస్తారు ఎమిటర్స్ని. ఇన్ దిస్ మెథడ్ వాటర్ ఈస్ ఎకనామికలీ సో దట్ సర్ఫేస్ ఎవాపరేషన్ విల్ బి రెడ్యూసింగ్ ద మినిమం. అంటే సర్ఫేస్ ఎవాపరేట్ అవ్వకుండా చూసుకోవచ్చు మనం. దీనికి కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ అడ్వాంటేజ్ చూద్దాం. దీని ఎఫిషియన్సీ వచ్చేసి అబౌట్ 90% ఉంటుంది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ వాటర్ స్కార్సిటీ ఏరియా అండ్ వాటర్ సేవింగ్స్ కూడా 50 to 70% ఉంటుంది సర్ఫేస్ ఇరిగేషన్తో కంపేర్ చేస్తే. డిశ్చార్జ్ రేట్ పర్ డ్రిప్పర్ ఈస్ 1 to 8 liters/hour అట్ 1.5 to 25 kg/cm² ప్రెషర్. లెస్ డిసీజ్ అండ్ వీడ్ ఇన్ఫెస్టేషన్ ఉంటుంది ఇందులో. అండ్ ఈ మెథడ్ ఏంటంటే గ్రీన్ హౌజెస్లో ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్కి అండ్ ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్కి సూట్ అయ్యేలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏంటంటే క్లాగింగ్ ఆఫ్ ఎమిటర్స్లో వాటర్ కొంచెం క్లాగ్ అవుతూ తట్టుకున్నట్టు ఉంటుంది. అండ్ డ్యామేజ్ ఆఫ్ లాటరల్ సిస్టమ్స్ డ్యూ టు రాడ్ ఎండ్స్ అండ్ అదర్ యానిమల్స్. అంటే ఇప్పుడు మనకి ఇది డ్రిప్ ఇరిగేషన్ పైప్ సిస్టమ్తో వాటర్ లైన్లో ఉంటుంది కాబట్టి
ఏదైనా మెషిన్స్ కానీ మనం ట్రాక్టర్స్ కానీ వెళ్ళినప్పుడు డ్యామేజ్ వస్తుంది, ప్లస్ యానిమల్స్ వల్ల కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. హై ఇనిషియల్ కాస్ట్, ఇందులో కాస్ట్ మాత్రం హై ఉంటుందండి ఇది అప్లై చేయడానికి. ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ఆర్చార్డ్ క్రాప్స్ అండ్ షుగర్ కేన్. నెక్స్ట్ వచ్చేసి టైఫూన్ సిస్టమ్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్. అంటే ఇన్ షుగర్ కేన్ మోడిఫైడ్ డ్రిప్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ పర్టికులర్ వాటర్ డెప్త్ మెయింటైన్డ్ అయితే పర్టికులర్ గ్రోత్ స్టేజ్. ఇదేంటంటే డ్రిప్ ఇరిగేషనే కానీ పర్టికులర్ డెప్త్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ మెథడ్స్. అసలు అగ్రి డ్రైనేజ్ అంటే ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ known as free water from or gravitational water from the surface or below the surface of the farmland. అంటే ఇప్పుడు మనకి వాటర్లో ప్లాంట్కి సరిపడా కాకుండా ఎక్సెస్ ఆఫ్ వాటర్ కొంచెం ఉంటుంది కదా, అవసరం లేనిది ఎక్స్ట్రా వాటర్, అదంతా రిమూవ్ చేయడాన్ని అగ్రి డ్రైనేజ్ అంటారు. డ్రైనేజ్ మెథడ్స్లో సర్ఫేస్ డ్రైనేజ్ ఒకటి, సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ ఒకటి. సర్ఫేస్ డ్రైనేజ్ అంటే ఏంటంటే డ్రైనేజ్ ఆఫ్ ఫ్లాట్ ఏరియాస్ లెస్ దెన్ 2% ల్యాండ్ స్లోప్. అంటే దీనికి ల్యాండ్ స్లోప్ వచ్చేసి లెస్ దెన్ 2% ఉండాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ చీపెస్ట్. మోస్ట్ కామన్ ఇన్ ఇండియా బై డిగ్గింగ్ ఓపెన్ డ్రైన్స్ సూటబుల్ ఫర్ ఇంటర్వెల్స్ అండ్ డెప్స్. అంటే పర్టికులర్ డెప్స్లో మనము వాటర్ రిమూవ్ చేయడానికి డిగ్ చేస్తామన్నమాట డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్. డ్రైనేజ్ ఆఫ్ ఫ్లాట్ ఏరియాస్ వేర్ స్లోప్ ఈస్ లెస్ దాన్ 2% యూజ్డ్ ఫర్ ఫ్లాట్ ఏరియాస్ ల్యాండ్. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో సిస్టమ్, బీబీఎఫ్ అంటారు. ఇందులో ఏంటంటే ఫీల్డ్ ఈస్ లేడ్ అవుట్ into 120 to 150 centimeters width beds and 45 centimeters wide furrows across the slope. It is about 0.5 slope is provided for free drainage. BBF methods are widely practiced in groundnut. అంటే ఇది ఎక్కువ గ్రౌండ్నట్ అప్పుడు ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సబ్ సర్ఫేస్ డ్రైనేజ్. పర్పస్ ఈజ్ టు లోవర్ డౌన్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ బిలో ద రూట్ జోన్. అంటే రూట్ జోన్ కింద ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్ని తగ్గించడానికి సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ ఈజ్ ప్రాక్టీస్డ్. ఇది ఎక్కువ ఎందులో చూస్తామంటే కాఫీ గార్డెన్స్లో చూస్తాం మనం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ పూర్ డ్రైనేజ్. ఇందులో ఏంటంటే ఇట్ కాసెస్ రిలేటివ్లీ పూర్ రూట్ గ్రోత్, అక్యుములేషన్ ఆఫ్ ఎక్సెస్ సాల్యుబుల్ సాల్ట్స్ ఇన్ షాలో వాటర్ టేబుల్, రిడక్షన్ ఆఫ్ సాయిల్ స్ట్రెంత్, oxygen diffusion is 10,000 times lesser than running. Water logging injury caused primarily magnesium toxicity occurs in plant species with low inherent. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ వాటర్ మెజర్మెంట్స్ అండి. వాటర్ మెజర్మెంట్స్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అందులో ఫస్ట్ ఏంటంటే ఆర్ఫిసెస్. దే ఆర్ యూస్డ్ టు మెషర్ ద వాటర్ ఇన్ కంపారిటివ్లీ స్మాల్ స్ట్రీమ్స్ లైక్ ఫ్లో టు బార్డర్ స్ట్రిప్స్, ఫర్రోస్ అండ్ చెక్ బేసిన్. వియర్స్ వచ్చేసి యూజ్ టు మెజర్ ద ఫ్లో ఇన్ అన్ ఇరిగేషన్ ఛానల్ ఆర్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎ ఛానల్ అవుట్లెట్ అట్ ద సోర్స్. నెక్స్ట్ వచ్చేసి పార్షల్ ఫ్లూమ్ ఆర్ వెంట్యూ ఫ్లూమ్ అంటారు. ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ వియర్ అండ్ ద సబ్మెర్జ్డ్ ఆర్ఫీస్. ఇట్ క్యాన్ బి యూస్డ్ ఈవెన్ ఇన్ రిలేటివ్లీ షాలో ఛానల్ లైక్ ఇరిగేషన్ ఫర్రోస్ విత్ ఫ్లాట్ గార్డెన్స్. ఇన్ఫిల్ట్రేషన్ అంటే మూమెంట్ ఆఫ్ వాటర్ ఇంటూ సాయిల్. నెక్స్ట్ టాపిక్. ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద సాయిల్ జనరలీ అక్కర్స్ ఇన్ అన్సాచురేటెడ్. నెక్స్ట్ వచ్చేసి పర్కోలేషన్. పర్కోలేషన్ అంటే వెర్టికల్ ఆర్ డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ డిఫరెంట్ సాయిల్ లేయర్ జనరలీ అక్కర్స్ ఇన్ వాటర్ సాచురేటెడ్ సాయిల్స్. నెక్స్ట్ వచ్చేసి సీపేజ్. సీపేజ్ అంటే ఏంటంటే హారిజంటల్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఇరిగేషన్ ఛానల్స్ ఆర్ త్రూ కెనాల్స్. నెక్స్ట్ లీచింగ్. లీచింగ్ అంటే డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ సాల్ట్స్ ఫ్రమ్ ద రూట్ జోన్ విత్ ద వాటర్. రన్ ఆఫ్ అంటే ద ఫ్లో ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్టర్ సాచురేషన్ ఆఫ్ సాయిల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంటిజెన్సీ ఇరిగేషన్. సప్లిమెంటరీ ఇరిగేషన్ అప్లైడ్ టు డ్రై ల్యాండ్ క్రాప్స్. The land is not supported or prepared for irrigation. Irrigation water is applied to the field by dividing them into plots of 20 to 25 meters width and a small bund to guide the water. Disadvantage ఏంటంటే ఇందులో uneven distribution of water required more labor. Duty of water వచ్చేసి volume or quantity of water required for irrigation to bring the crop to maturity level. బేస్ పీరియడ్ ఏమో ద పీరియడ్ డేస్ డ్యూరింగ్ విచ్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ సప్లైడ్ టు ద క్రాప్ని బేస్ పీరియడ్ అంటారు.
డెల్టా అంటే డెల్టా ఈజ్ ద టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ సెంటీమీటర్స్ రిక్వైర్డ్ బై ద క్రాప్ డ్యూరింగ్ ఇట్స్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫీల్డ్. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి మాత్రం అస్సలు మొహమాట పడకండి. నేను పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను షూర్గా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోస్టరింగ్ ఆర్ వాటర్ రెగ్యులేషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ప్లేట్. Palco is the first irrigation before sowing the crop for seed germination and seeding establishment. నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అంటే దీనికి ఒక ఫార్ములా ఏంటంటే ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఆర్ మైనస్ సమ్ ఆఫ్ ఈఆర్ ప్లస్ జీడబ్ల్యూ. ఇందులో ఏంటంటే డబ్ల్యూఆర్ అంటే వాటర్ రిక్వైర్మెంట్, ఈఆర్ అంటే ఎఫెక్టివ్ రెయిన్ఫాల్, జీడబ్ల్యూ అంటే గ్రౌండ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ద పర్సంటేజ్ ఆఫ్ అప్లైడ్ ఇరిగేషన్ ఇన్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద సాయిల్ అండ్ మేడ్ అవైలబుల్ ఫర్ కన్జంప్టివ్ యూస్ బై ద క్రాప్. ఇరిగేషన్ మెథడ్ సూటబుల్ ఫర్ డిఫరెంట్ క్రాప్స్. మెథడ్ అండ్ క్రాప్స్ డిఫరెంట్గా చూసి పెట్టాను. ఫ్లడ్డింగ్కి ఏమో రైస్ అండ్ జూట్, చెక్ బేసిన్కి ఏమో గ్రౌండ్ నట్, పల్సెస్, ఫింగర్, మిల్లెట్ ఎక్సెట్రా. బార్డర్ స్ట్రిప్ ఇరిగేషన్కి ఏమో క్లోజ్ గ్రోయింగ్ క్రాప్స్. ఫర్రో ఇరిగేషన్కి కాటన్, మెయిజ్, టొబాకో, పొటాటో, షుగర్ కేన్, వెజిటేబుల్స్ ఎక్సెట్రా. సర్జ్ ఇరిగేషన్కి మెయిజ్ అండ్ సార్గమ్. నెక్స్ట్ అలాగే కారిగేషన్ అంటే షాలో ఆర్ ఫర్రో ఇరిగేషన్కి వీట్, గ్రౌండ్నట్ ఎక్సెట్రా. డ్రిప్ ఇరిగేషన్కి షుగర్ కేన్, స్ప్రింక్లర్కి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ క్రాప్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంపారిటివ్ స్టడీ బిట్వీన్ స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్కి, అంటే రెండింటికి కంపారిజన్ ఎలా ఉంటుందో రాసాను కింద. ఇక నేను ఎలా రాసానంటే పర్టికులర్స్ అండ్ స్ప్రింక్లర్కి, డ్రిప్కి ఒక్కొక్క దానికి ఒక కాలంలా పెట్టాను. పర్టికులర్స్లో ఫస్ట్ వచ్చేసి ఫార్మ్ ఆఫ్ వాటర్ ఏంటంటే స్ప్రింక్లర్లో స్ప్రే ఆర్ రెయిన్. డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసి డ్రాప్ మోడల్లో ఉంటుంది. రేట్ ఆఫ్ డెలివరీ ఇది స్ప్రింక్లర్కి ఏమో 1000 లీటర్స్ పర్ అవర్స్, డ్రిప్ ఇరిగేషన్కి వచ్చేసి 1 to 4 లీటర్స్ పర్ అవర్. వాటర్ సేవింగ్ వచ్చేసి స్ప్రింక్లర్లో 25 to 50%, డ్రిప్ ఇరిగేషన్కి వచ్చేసరికి 60 to 70. డ్రిప్ ఇరిగేషన్కి వచ్చేసరికి ల్యాండ్ సేవింగ్ అంటూ ఏం లేదు. సూటబిలిటీ చూసుకుంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్కి వచ్చేసరికి అన్డల్టింగ్ ల్యాండ్, శాండీ సాయిల్ అక్రాస్ వేర్ వాటర్ అండ్ లేబర్ స్కాసిటీస్ కామన్, సెలైన్ సాయిల్. డ్రిప్ ఇరిగేషన్కి వచ్చేసరికి వైడర్ స్ప్రెడ్ క్రాప్, vegetables garden across where water shortage is there, and it is not used under అంటే స్ప్రింక్లర్లో హై విండ్ వెలాసిటీ టైంలో యూజ్ చేయకూడదు. డ్రిప్ ఇరిగేషన్కి వచ్చేసరికి ఎఫిషియంట్ అండ్ టెక్నికల్ లేబర్ స్కార్సిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇది పెద్ద అంటే ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో ఏముంది అంటే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్స్ కవరింగ్ గ్రేటర్ దాన్ 10,000 hectares ఆర్ 25,000 acres ఆఫ్ క్యాచ్మెంట్ కమాండ్ ఏరియా అంటే మేజర్ ఇరిగేషన్. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇన్ బిట్వీన్ 2,000 hectares ఆర్ 5,000 acres టు 10,000 hectares ఆర్ 25,000 acres ఆఫ్ ఏరియా ఉంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఏంటంటే లెస్ దాన్ 2,000 hectares ఆర్ 5,000 acres ఉండాలి కమాండ్ ఏరియా, అలా అయితే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూలింగ్ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ షెడ్యూలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ వెన్ టు ఇరిగేట్ అండ్ హౌ మచ్ వాటర్ టు అప్లై. అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఇరిగేషన్ ఎందుకు చేయాలి, ఎంత వాటర్ అప్లై చేయాలి అన్న దాని మీద షెడ్యూల్ వేస్తారు, దాన్నే షెడ్యూల్ ఆఫ్ ఇరిగేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వై నీడ్ ఆఫ్ ఇరిగేషన్ షెడ్యూల్ అంటే అసలు మనకి ఇరిగేషన్ షెడ్యూలింగ్ ఎందుకు అవసరము అనే దాని మీద 5 points ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫర్ మ్యాక్సిమైజ్ వాటర్ యూస్ ఎఫిషియన్సీ, సెకండ్ వచ్చేసి టు మ్యాక్సిమైజ్ ఈల్డ్, నెక్స్ట్ టు మ్యాక్సిమైజ్ క్రాపింగ్ ఇంటెన్సిటీ, ఫోర్త్ వచ్చేసి ఇంప్రూవ్ అండ్ క్వాలిటీ ప్రొడ్యూస్, ఫిఫ్త్ వచ్చేసి టు మెయింటైన్ సాయిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్. కొన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి నేను ఒక టేబుల్ ఫామ్లో వేసుకున్నాను, అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి బక్రా నంగల్ ప్రాజెక్టు, అది ఫ్లో అయ్యేది సత్లెజ్ రివర్లోంచి. స్టేట్ వచ్చేసి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. దాని ఏరియా వచ్చేసి 40 lakhs, ఇయర్ ఆఫ్ కంప్లీషన్ 1963. నెక్స్ట్ వచ్చేసి బీస్ ప్రాజెక్టు, ఇది బీస్ రివర్ నుంచి ఫ్లో అవుతుంది, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ స్టేట్స్లలో ఉంది. దీని ఏరియా వచ్చేసి 21 lakhs.
ఇయర్ ఆఫ్ కంప్లీషన్ వచ్చేసి 1974. నెక్స్ట్ ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్ట్. ఇది సత్లెజ్ అండ్ బీస్ రివర్ రెండిటి మీదుగా ఫ్లో అవుతుంది. స్టేట్ వచ్చేసి పంజాబ్. దాని ఏరియా వచ్చేసి 52,08,000 హెక్టార్స్ ఉంది. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ వచ్చేసి 1965. నెక్స్ట్ కోసి ప్రాజెక్ట్, కోసి రివర్, బీహార్ అండ్ నేపాల్. 84,08,000. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ 1954. హిరాకండ్ ప్రాజెక్ట్, మహానంది రివర్. స్టేట్ వచ్చేసి ఒరిస్సా. 10 lakhs హెక్టార్స్. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ 1957. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, కృష్ణా రివర్. స్టేట్ ఏపీ. 13,13,000 హెక్టార్స్. 1960 ఇయర్ ఆఫ్ కంప్లీషన్. తుంగభద్ర ప్రాజెక్టు, కృష్ణా తుంగభద్ర రివర్. ఏపీ కర్ణాటక. 57,04,000 హెక్టార్స్. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ 1953. నెక్స్ట్ వచ్చేసి చెంబల్ ప్రాజెక్టు, చెంబల్ రివర్. స్టేట్ వచ్చేసి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. 5,15,000. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ 1960. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, దామోదర్ రివర్. స్టేట్ వచ్చేసి జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. 82,37,00. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ వచ్చేసి 1948. నెక్స్ట్ వచ్చేసి గంధక్ ప్రాజెక్టు, గంధక్ రివర్, బీహార్, యూపీ. 16,51,700 హెక్టార్స్ ఏరియా. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ వచ్చేసి 1970. కక్రాపర్ ప్రాజెక్ట్, తాప్తి రివర్, గుజరాత్ స్టేట్. 15,01,180. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ వచ్చేసి 1954. ఇవన్నీ మేజర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట ఇరిగేషన్కి సంబంధించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఈ టాపిక్ ఇంకా అయిపోలేదండి. ఇది పార్ట్ 1గా చేశాను, ఇంకా పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పార్ట్ 2 కూడా అయిపోయాక దీని రిలేటెడ్ ఇమేజెస్ నేను పెడతా అని చెప్పాను కదా, పార్ట్ 2 ఎండింగ్లో పెడతాను. ఎందుకంటే ఇప్పుడు పెడితే అర్థమవుతుంది, కానీ క్లాస్ మొత్తం విన్నాక టాపిక్ మొత్తం అయిపోతుంది కదా, అప్పుడైతే మీకు క్లియర్గా ఉంటుంది. సో పార్ట్ 2 వీడియో కూడా కంప్లీట్ చేసేసి పెడతాను. అండ్ ఈ పార్ట్ 2 తర్వాత హ్యాండ్ రిటన్ వద్దు అనుకొని నేను దీన్ని పీపీటీ స్లైడ్స్లో కానీ వర్డ్ ఫైల్లో కానీ టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నుంచి. సో కాబట్టి వీడియోస్ మీకు కొంచెం టైం తీసుకుంటుంది అప్లోడింగ్కి. సో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. వీడియోస్ కోసం నేను అప్లోడ్ చేస్తాను, కానీ టైం తీసుకుంటుంది. అంటే అవి టైప్ చేయాలి, అంటే షార్ట్ నోట్స్ లాగా నేను ఇప్పుడు నోట్స్లో రాసింది కాకుండా అందులో టైప్ చేయాలి, కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అది. మీకు తర్వాత నేను సాఫ్ట్ కాపీస్ అవన్నీ ఎవరికైనా కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ప్లీజ్ స్టే ట్యూన్డ్. నా వీడియోస్ ఇప్పుడు ఇదే ఫస్ట్ క్లాస్ అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను ఇది మంచి సోర్స్ కోసము, అంటే బయట కొంతమంది అఫోర్డ్ చేసుకోలేకపోతున్నారు కోర్స్ అని చెప్పి నేను కలెక్ట్ చేసుకున్న నోట్స్ ఇస్తున్నాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. లేదంటే ఇప్పుడు మీకు ఏమైనా వేరే టాపిక్స్ ఏమైనా కావాలన్నా కింద కామెంట్లోనే చెప్పండి. ఈ టాపిక్స్ కాకుండా సింగిల్ టాపిక్స్ మీద కూడా 10 minutes అట్లా క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ తీసుకొని. ప్రాబ్లం లేదు. మీకు ఏ టాపిక్ మీద కావాలన్నా కింద మెన్షన్ చేయండి. చెప్పాను కదా అంతకుముందు వీడియోలో, రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ వీటన్నిటి మీద కూడా వస్తుంది. టైం తీసుకుంటున్నాము, అంటే కుదరట్లేదు మాకు షెడ్యూల్. మా ఫ్రెండ్ అడిగాను, తన షెడ్యూల్ కుదరట్లేదు. ఇంకా తను చేశాక చెప్తాను మీకు. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కేసేయండి. మీరు బెల్ ఐకాన్ నొక్కితే ఏమవుతుందంటే నేను ఏమైనా వీడియో పెడితే అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇదంతా కాదు అనుకుంటా, ఇప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను అన్ని కలిపి ఒకే ఛానల్లో పెట్టాను, మళ్ళీ సపరేట్ ఛానల్ ఎందుకని. మీకు ఎడ్యుకేషన్ పరంగా ఇది చూడకుండా ఒకవేళ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండి రీసెల్లింగ్ చేస్తా అన్నా విల్ ప్రొవైడ్ దట్. నా మెయిల్ ఐడి అక్కడ కింద మెన్షన్ చేస్తాను, soulfillfashion@gmail.com అని. మళ్ళీ చెప్తున్నాను, soulfillfashion@gmail.com నా మెయిల్ ఐడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా క్లాసెస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్డేట్స్ కోసం అయితే నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ మాత్రం నొక్కేయండి. ఇంకెవరికైనా కోర్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.